తాడు సీరణ గారికి, రమణ గారికి, ఆ పెద్ద మనిషి ఎవరు ఉన్నారు రామూర్తి పెద్ద కనిపిస్తున్న ఆయన గారికి, రామూర్తి యాదవ్ స్టూడియోలో ఉన్నారు. మధు గారు సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు. చర్చలో నేను కొద్దిగా లేట్ గా జాయిన్ అయినందుకు అందరూ క్షమించాలి. మన యాంకర్ రమణ గారు ప్రశ్న ఒకసారి నాకు చెప్పండి. ఇవాళ అంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మధ్య, ముఖ్యమంత్రికి మధ్య సయోధ్య లేదా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందే తొందరపడి మంత్రులు ప్రకటన చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మీద ఆగ్రహంగా ఉన్నాడని చెప్తున్నారు. ఇది నిజమేనా? నిజానికి మరి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహిస్తారా, లేదంటే 42% బీసీలకు రిజర్వేషన్లు తేలిన తర్వాతనే ఎన్నికల నిర్వహణ ఉంటుందా? రవి గారు, అంటే ముందుగా మీకు తెలియజేపేది ఏంటంటే, మొన్న ఏరువాక సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చే నెలలో ఎలక్షన్లు ఉంటాయని చెప్పడం జరిగింది. దానికి పిసిసి చీఫ్ గారు, ముఖ్యమంత్రి అందరూ మాట్లాడి మనం కలెక్ట్ గా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అందరం కలిసి మాట్లాడాలని అనుకున్నారు. కేబినెట్ లో కూడా అదే చర్చ జరిగింది. అదే విధంగా మరి ఏదైతే మనం రానున్న రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మనం అందరం కూడా గట్టిగా పనిచేసి పార్టీని అధికారులు తీసుకురావాలనుకున్నారు తప్ప అది మంత్రుల మధ్య అవగాహనలు ఏమేం కాదు. అది మామూలుగా తెలిసిన విషయాన్ని చెప్పడమే అనుకుని భావించుకోవాలి. అదేవిధంగా స్థానిక సంస్థలలో మరి రిజల్ట్ కోసమని సహజంగా మంత్రులు కొద్దిగా స్పీడ్ కావడం వల్ల మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని ముందుగా చెప్పడం వల్ల అది కొద్దిగా కమ్యూనికేషన్ లో స్పీడ్ అయిపోయింది తప్ప అదేం తప్పు కాదు. ఎప్పుడు కూడా మంత్రులు జిల్లాకు పోయినప్పుడు కొత్త విషయాలు చెప్పడం మామూలే. రెండవది, చాలా కాలంగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా కొంచెం ఉత్సాహం నింపడం కోసం త్వరలోనే ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థలలో అందరూ కష్టపడి పనిచేయండి, ఎందుకంటే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు లేదా కౌన్సిలర్ కావచ్చు అనే ఒక అంటే ఆశ, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక ఆశను కల్పించడం కోసం కూడా చెప్పొచ్చు, చెప్తారు సహజంగా. ఎందుకంటే శ్రేణులు ఉత్సాహం నింపడం కోసం, రేపు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు గ్రామాలలో పనిచేయడం కోసం, ఇంకా సమాయత్తం చేయడం కోసం అని కార్యకర్తలకు ఉచ్ఛేదం నింపడంలో భాగంగా మంత్రి గారు చెప్పిండు. దానికి సంబంధించి పిసిసి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. భవిష్యత్తులో కూడా మా మంత్రి గారు ఇంకా స్పీడ్ గానే ఉంటారు తప్ప వెనక తగ్గేది లేదు. రావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ, ఆ రామూర్తి గారికి వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి మా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా ఉత్సాహవంతుడు. తర్వాత క్యాడర్ లో ఉత్సాహం నింపడంలో, క్యాడర్ కి సాయం చేయడంలో, రామూర్తి గారు మీ జిల్లానే, మీ మిత్రుడు కదా. హలో, మాట్లాడండి. మీది కొంచెం మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, వెహికల్ ఆపుకుంటే క్లారిటీ ఉంటుందండి, సిగ్నల్ డిస్టర్బ్ అవుతున్నట్టుంది. ఓకే, రెండో క్వశ్చన్ చెప్పారు సార్ నాకు గుర్తు. అంటే రామూర్తి గారు ఏమంటున్నారంటే, మీ మిత్రులు, మీ పాత మిత్రులు, మీరిద్దరు కలిసి పనిచేశారు, మీ జిల్లా వాసి కూడా రామూర్తి గారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక, నెరవేర్చలేకనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తుంది. 42% బీసీల రిజర్వేషన్లు అనేది ఒక సాకు మాత్రమే అని చెప్తున్నాడు. మీరేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ అది భారతదేశం మొత్తం ఉన్న పార్టీ కదండి. తెలంగాణలో వాళ్ళకు ఉనికి లేకనే వాళ్ళు డల్లాస్ లో మీటింగ్ పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేది సంబంధించి రాష్ట్రంలో అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది తెలంగాణ ప్రభుత్వము. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మెజారిటీ లేదు. నిజానికి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సింది ఎవరంటే బీజేపీ పార్టీని నిరూపించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన ప్రేమ ఉందా లేదా, అది అగ్రకులాల పార్టీ అని తేలిపోద్ది దెబ్బకు బీజేపీ పార్టీ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం మీద చట్టం చేసి పంపినప్పుడు దాన్ని చట్టం చేయాల్సిన బాధ్యత, తీర్మానం చేసి పంపాల్సిన బాధ్యత బీజేపీ పైన ఉంది. ఉదాహరణకు మీరు చూడండి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ మీద చట్టం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఎన్నికలకు పోతామని అన్నారు, దాన్ని నెరవేరుస్తారా లేదా? ఆగండి, ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అది మాట్లాడద్దండి, మాట్లాడితే బీజేపీ మాట్లాడాలా? మీరు మాట్లాడడానికి మీకు అన్ని కేసులే ఉన్నాయి. ఓ రోజు ఒక తండ్రి జైలుకు పోవడం, కొడుకు అంతా అప్పుడు చూసినటువంటి ఇవాళ మొత్తం కమిషన్ ముంగట హాజరైతుంది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా పబ్లిక్ అర్థం కావట్లేదు. 42% రిజర్వేషన్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? వర్గీకరణ కోసం అని వాళ్ళు చేసింది ఏమైనా ఉందా చెప్పండి. వాళ్ళకి ఓట్లు అడగడానికి నైతిక హక్కే ఉన్నది. 6 గ్యారెంటీలు అమలు జరగలేదా?
ఏమండి రామూర్తి గారు, మీ ఊర్లో 300 బల్బుల 300 వోల్టేజ్ కి కరెంటు ఉచితంగా ఇస్తలేరా? 500 రూపాయల గ్యాస్ ఇస్తలేరా? నిన్న సాయంత్రం కూడా ట్రింగ్ ట్రింగ్ అని మొత్తం అందరికి పడ్డాయి, నాకు కూడా పడ్డాయి, నీకు కూడా పడి ఉంటాయి కదా. నాకు 3000 రూపాయలు పడ్డాయి. అట్లనే రైతు భరోసా వస్తుంది. ఇందిరమ్మ ఇల్లులు మొత్తం ప్రారంభించుకున్నా లేదా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు మొత్తం కూడా దాదాపుగా 5 అయిపోయినాయి, ఇంకొకటి మిగిలి ఉంటది. దాన్ని కూడా అమలు చేస్తారు రేవంత్ రెడ్డి గారు. మీ ఇద్దరు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పడినట్టుగా కేటీఆర్ గారు భవిష్యత్తులో సినిమాలు తీసుకోవడానండి, లేకపోతే జైలుకు పోవడం, రెండింటి ఏదో ఒకటి ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సొమ్ము తిన్నందుకు కక్కిచ్చే పనిని ప్రభుత్వం చేపట్టింది. అందుకోసమనే మొన్న ముసలాయన వచ్చి మాట్లాడిపోయిండు, నిన్న కేటీఆర్ వచ్చిండు. కేటీఆర్ ఎన్నికల తర్వాత ఈ గ్రామ పంచాయతీ కేటీఆర్ గారు మన అమెరికాలో డల్లాస్ లో రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసుకుని వరల్డ్ వైడ్ గా పార్టీ పెట్టాలండి. మీ రాష్ట్రంలో సరిపోదు, మీ పార్టీ పెద్ద పార్టీ అయిపోయింది. భారతదేశంలో 42% రిజర్వేషన్ ని బీసీలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వర్గీకరణ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ వరకు ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత ఉద్యమాలు చేసిన నువ్వు కూడా పచ్చబద్దాలు మాట్లాడుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు తెలంగాణ సమాజానికి పనికిరారు. అధికారంలో ఒక తీరు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక తీరు. ఇంతవరకు ప్రతిపక్ష పాత్ర పోషించిన దాఖలాలు ఎన్నడో ఒకరోజు వచ్చిండు, అసెంబ్లీకి ఒకరోజు సంతం పెట్టిపోయిండు. కాంగ్రెస్ పార్టీ 18 ఏళ్లలోనే తేలిపోయింది. సిస్టర్ తోటి కరెంట్ ఇస్తున్నాము, రైతు ఎంత ఇచ్చారో తెలుసుకుందాం. ఎంత ఇచ్చారో, ఏ ఊర్లో ఇచ్చారో, ఎంతమందికి ఇచ్చారో, ఎంతమంది గ్యాస్ ఇస్తున్నారో, ఎంతమంది కరెంట్ ఇస్తున్నారో తెలుసుకుందాం. మీ ఊరి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభమైనాయి. అన్ని ఊర్ల ప్రతి 9,000 కోట్ల రూపాయలు 9 కూడా రైతు భరోసా చేస్తుంది గవర్నమెంట్. మీ కాలంలో మొత్తం కూడా వేసింది 10,000 కోట్ల రూపాయలు. నిన్న ఒక్క చెప్పండి, రేవంత్ రెడ్డి గారు 9 కోట్ల రూపాయలు ఎంతమంది అన్ని ఖాతాలకు, మీ ఖాతాలకు, కేసీఆర్ ఖాతాలకు, ఖాతాలకు, కవితమ్మ ఖాతాలకు వస్తాయి డబ్బులు తప్ప రైతులకు రావు. రైట్, ఒక్క నిమిషం రవి గారు పిడమర్తి రావు గారు, ఒక్క నిమిషం. రామూర్తి గారు మాట్లాడడానికి మళ్ళీ మీరు మాట్లాడదు. మీ అధ్యక్షుడు, మీ వర్కింగ్ వచ్చిపోతుండ్రు. పిడమర్తి రావు గారు ఒక్క నిమిషం. పిడమర్తి రావు గారు 1 మినిట్. పిడమర్తి రావు గారు 1 మినిట్. రామూర్తి గారు చాలా మాట్లాడారు. నేను ఒకటే అంటున్నా, రేవంత్ రెడ్డి మీద కేసు లేవా? ఆయన ఏసీబీ కేసులో తిరగడం లేదా? మీ ఆది నాయకురాలు సోనియా గాంధీ మీద కేసు లేదా? అలాగే రాహుల్ గాంధీ మీద కేసులు లేవా? ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ కేసులతోటో వీటితోటో ఏదో అవుతుందంటే అందుకే వెళ్ళిపోయింది జాతీయ పార్టీ కాబట్టి మూటలు మోయడానికి మాత్రమే మీ నాయకులు, మీ మంత్రులు పనికొస్తున్నారు తప్ప కాంగ్రెస్